ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు చూస్తూనే ఉన్నాము. ఎక్కడికక్కడ కొత్త నిర్ణయాలు అనమాట. రీసెంట్గా చూసుకుంటే స్టూడెంట్స్ పైన టార్గెట్ చేశారని అనుకోవాలి. క్లాసెస్ మానేసిన, పర్మిషన్ లేకుండా క్లాసెస్ ఎగ్గొట్టినా కూడా ఇమీడియట్లీ వీసాలు బ్యాన్ చేస్తారని చెప్పేసి ఒక నోటీస్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఓపీటీ, స్టెమ్ స్టూడెంట్స్కి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఈ పరిస్థితిలో అక్కడ ఉన్న వాళ్ళకి పరిస్థితి ఏంటి, మరి ఇక్కడి నుంచి వెళ్ళాలి ఫర్దర్గా అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం అనుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది అమెరికాలో, మరి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో మన వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి, ముఖ్యంగా స్టూడెంట్స్ విషయంలో. మరి దీనిపైన ఈరోజు మాట్లాడడానికి స్టూడియోలో మనతో పాటు ఇద్దరు గెస్టులు అయితే ఉన్నారు. మరి వాళ్ళు ఎవరంటే అడ్వకేట్ డాక్టర్ సల్మాన్ రాజ్ గారు మరియు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్, వాళ్ళతో మాట్లాడదాం. మరి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి స్టూడెంట్స్ వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది. నమస్తే సార్. నమస్తే సార్. సార్, మరి ప్రజెంట్ చూసుకుంటే స్టూడెంట్స్ పైన ట్రంప్ టార్గెట్ పెట్టేశాడని అనుకోవాలి. మరి క్లాసెస్ ఎగ్గొట్టినా, పర్మిషన్ లేకుండా వెళ్ళినా ఓపీటీ స్టూడెంట్స్ కానీ, F1 స్టూడెంట్స్ కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో స్టూడెంట్స్ వెళ్ళొచ్చు అంటారా? అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అడ్వకేట్గా మీరేం చెప్తారు, బిజినెస్ అనలిస్ట్గా మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ట్రంప్ గారు ఇవాళ టాపిక్లో మీరు F1 స్టూడెంట్స్ మీద ఓపీటీ మీద పెట్టాడు. ఆయన ప్రతిరోజు ఎదురు పెడుతూనే ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్ ఎలక్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ అక్టోబర్, నవంబర్లో బిఫోర్ బికమింగ్ ఏ సెకండ్ టైం ప్రెసిడెంట్ అని మొదలు పెట్టారు కార్యక్రమాలన్నీ. మనం ఎన్నో వీడియోలు చేసాము. కాకపోతే ఏంటంటే ఆయన ఈ మేము అందరూ ఏమంటుంటే అనలిస్ట్ మేము సార్ ఒప్పుకుంటాం లేదా, చైల్డిష్ మెంటాలిటీ అనిపిస్తుంది. హిందీలో ఒక ప్రావర్బ్ ఉంది, ఉమర్సే బచ్పన్ దిల్సే బచ్పన్ అని. ఇది ఇంచుమించు అదే. నేను 70+ ఉన్నాడు, 75 ఎంత ఉన్నట్టున్నారు. అది సూట్ అవుతుంది. ఎందుకంటే 60 సంవత్సరాల తర్వాత మన చేష్టలు కానీ చేదస్తలు చేంజ్ అయిపోతుంది. యాజ్ ఏజ్ గ్రోస్ యూ బికమ్. కొంతమంది పాజిటివ్ సైడ్ టర్న్ అవుతారు, కొంతమంది ప్రతిదానికి అనుమానిస్తారు, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్. ఇక్కడ ఏమైందంటే ఆయన జనవరి 20కి అనుకుంటా ప్రెసిడెంట్ అయ్యాడు. ఎవ్రీ డే సంచలన వార్తలు, ఏదో ఒక వార్త వస్తుంది, ఏదో ఒక సబ్జెక్ట్. అటు ట్యాక్స్ అవ్వచ్చు, ఇటు గోల్డ్ అవ్వచ్చు, అటు ఓపీటీ అవ్వచ్చు, అటు స్టెమ్ అవ్వచ్చు, జాబులు అవ్వచ్చు, ఏదైనా ఫస్ట్ 1 yearలోనే ఈ అడావిడి ఉంటుంది నేను అనుకుంటున్నా. తర్వాత కొద్దిగా స్టేబుల్ అవుతారు. ఆయన ఉద్దేశం ఏంటంటే నా దేశాన్ని ఓట్లు ఎలా గెలిచేయడానికి మన ఎలాన్ మస్క్ అడ్వర్టైజ్మెంట్ చేసింది ఏంటంటే ఇమిగ్రేషన్ ఫస్ట్ సైన్ పెడతా అన్నాడు. స్టూడెంట్స్ బయట పంపించడానికి, ఇతర దేశస్తుల్ని ఆపడానికి ట్రై చేసి మన వాళ్ళకే జాబులు ఉండట్లేదు. అమెరికాలో ఉన్నాడు, అమెరికా వాడికే జాబ్స్ ఉండట్లేదు. సీక్రెట్ అంటే మన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఐదర్ ఇన్ బిజినెస్ ఆర్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్ ఆర్ కన్సల్ట్, ఏదైనా మనకి ఇచ్చే రేట్ చాలా తక్కువ. ఇండియా వాళ్ళు గంటకి $8, $10, $15 వర్క్ చేస్తారు. వాళ్ళు అమెరికాకి $40-50 per hour. యాక్చువల్లీ బై హైరింగ్ ఇండియన్ దే ఆర్ సేవింగ్ 80% ఆఫ్ ద రెవెన్యూ. మీకు అది చాలా మంది తెలియదు. మన వాళ్ళకి కష్టం కూడా డిఫరెంట్ ఉంటుంది. మన డాలర్ కోసం ఎన్ని గంటలైనా పని చేస్తాం. 8 గంటలు కాదు, ఒకటి ఇంకో 4 గంటలు 5 గంటలు కూడా పని చేస్తారు. అందుకే మండే టు ఫ్రైడే ఫుల్ పిఆర్. ఎవరు మాట్లాడరు మనతో, వాళ్ళు మాట్లాడితే సాటర్డే సండే. అమెరికాలో ఏంటంటే ఎదిరింటితో మాట్లాడడం కూడా కష్టమే. నువ్వు డైరెక్ట్ వెళ్ళకూడదు, మీకు కేసు వేస్తాడు. సో ఇక్కడ ఏమైందంటే ఈ స్టూడెంట్స్ ఇల్లీగల్ ఇండియా వాళ్ళు ఐ థింక్ 55 లక్షల మంది సుమారు ఉన్నారు అక్కడ. అందులో దాదాపు 17-18 lakhs ట్రాక్ మిస్ అయ్యి, దే ఆర్ నాట్ ఇన్ అ ప్రాపర్ ట్రాక్. రకరకాలుగా అటు స్టూడెంట్స్ ఉన్నారు, ఇటు జాబ్ చేసేవాళ్ళు, పెట్రోల్ పంపు, గ్యాస్ స్టేషన్స్, రెస్టారెంట్స్. నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒక రెస్టారెంట్ 12 మంది ఉన్నారు. వాళ్ళకి నెలకి $2,000 ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ. ఎవరికి వేసారు లేవు. ఇది ఒకటే కాదు, మనం చాలా బెటరు. మెక్సికో, పెనామా అనేది తీసుకుని ఇంకా ఎక్కువ ఉన్నాయి. చైనా తగ్గించాలనుకుంటుంటారు. ఫ్లో ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్ కంట్రీస్, అదర్ కంట్రీ, ఎస్పెషల్లీ చైనా, ఇండియా, మెక్సికో ఇవన్నీ ఉన్నాయి కదా, 10 కంట్రీలు ఉన్నాయి. వాళ్ళకి వెయిట్ వేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే హీస్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ హీస్ ఇంటర్నల్ కంట్రీ లోపల ఎవరు ఉన్నారో వాళ్ళకి కొద్దిగా పవర్ ఇద్దాం. గవర్నమెంట్ జాబులు తీసేస్తున్నాడు అండి. అమెరికాలో అమెరికన్స్ని తీసేస్తున్నాడు. ఈయన పెట్టిన రూల్ ఏంటంటే 150 సంవత్సరాలు బట్టి బర్త్ టూరిజం అని ఉండేది. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. అవుతుందా లేదా డిఫరెంట్. ఈయన పాస్ చేసినందరూ క్యాబినెట్ సెనేట్ ఆమోదించారు కదా. ఈ లెక్కను చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే నిన్న మొన్న మాట్లాడింది, ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకోవడానికి వచ్చారో లేకపోతే ఓపీటీలో ఉన్నారో లేదా అదర్ సెక్షన్స్లో ఉన్నారన్నా వాళ్ళు కానీ లీవులు పెట్టినా, మొన్న లాస్ట్ టైం ఏం చెప్పాడంటే కంపెనీలు చెప్పాడు, మీ వాళ్ళు ఎవరైనా బయటకు వెళ్తే కంపెనీలతో చెప్పించాడు. గూగుల్, మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద టాప్ కంపెనీస్తో చెప్పించాడు. ఏమని, మీ వాళ్ళు ఎవరైనా ఇండియాకి బయట కంట్రీలకు వెళ్తే వాళ్ళు తిరిగి రావడానికి టైట్ ఉంటుంది, సిచ్యువేషన్ వెరీ టైట్, స్కూటీని చాలా పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో అందుకని ఎవరు వెళ్ళట్లేదు భయపడి.
ఇప్పుడు ఏమంటే ఈ ఓపీటీ అనేది ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అది ఒక 2 years 3 years ఉంటుంది. ఆ 2 yearsలో దే డూ సమ్ రీసెర్చ్ అసిస్టెంట్ జాబ్. నేను అంతమంది అమెరికాలో 3,000 యూనివర్సిటీస్ ఉన్నాయి ఓవరాల్ రఫ్గా. 3,000 యూనివర్సిటీస్లో 10% పర్ఫెక్ట్ యూనివర్సిటీ ఉన్నాయి. అంటే నేను చెప్పేది ప్రొఫెసర్స్ ఉంటారు. ఓపీటీ అంటే ఏం చేస్తుంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్లో వీళ్ళు రీసెర్చ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి డబ్బులు సంపాదించారు. ఇప్పుడు ఏమైంది, క్రాస్ కంట్రీ వల్ల దే ఆర్ నాట్ గెటింగ్ జాబ్స్. 3,000లో 2,700 యూనివర్సిటీ కన్సల్టెంట్ ద్వారా డబ్బులు కట్టుకొని మేనేజ్ చేసుకొని వెళ్ళిపోతారు. స్కిల్ సర్టిఫికేట్ లేకుంటే ఇల్లీగల్గా. ఎప్పుడు ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, దూరంగా ప్రయాణిస్తున్నారు, 20, 30, 40 కిలోమీటర్ ప్రయాణించి అక్కడ వర్క్ చేసి ఆ ట్రాన్సాక్షన్ ఎవ్రీథింగ్ మనలాగా అది రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఇంటికి వస్తున్నాడు, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు చెక్ చేసి పట్టుకుంటున్నారు. అట్లా చున్కే మారంగా అంటాడు గబ్బర్ సింగ్. అట్లా అంటే సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ని టార్గెట్ చేశారని అనుకోవచ్చా? ట్రంప్ సార్ కూడా చెప్తున్నారు, నాట్ ఓన్లీ స్టూడెంట్స్ స్టార్ట్ ఎప్పుడైతే పదవి చేపట్టాడో ట్రంప్ అప్పటి నుంచి ఆయన నిర్ణయాలు ఇలాగే ఉన్నాయి, చైల్డిష్ మెంటాలిటీతో డెసిషన్స్ తీసుకుంటారని అంటున్నారు. మీరేం చెప్తారు సార్? మరి ఫస్ట్లీ అండి, ఆయన ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయ్యాక సార్ చెప్పినట్టు the very first decision what he signed, the very first executive order is about immigration. దాని తర్వాత ఈ ఇమిగ్రేషన్ పాలసీస్ అన్నీ కూడా he actually implemented to a greater extent. ఎందుకు అండ్ ఇప్పుడు తర్వాత స్టూడెంట్స్ పైన కూడా టార్గెట్ చేయడం జరిగింది. జే వీసాస్ కానీ F1 వీసాస్ కానీ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎర్లియర్ గవర్నమెంట్స్ అంతకుముందు బరాక్ ఒబామా ఉన్నప్పుడు కానీ లేదంటే అంతకుముందు జో బైడెన్ వీళ్ళంతా ఉన్నప్పుడు కూడా ద అమెరికన్ గవర్నమెంట్, especially the education department, they have spent $3 trillion on achieving education. And $3 trillion spent చేసి కూడా ఆ అచీవ్డ్ డిజైర్డ్ రిజల్ట్స్ అన్నది రాలేదు. వాళ్ళు ఒక దాంతో మెజర్ చేస్తారండి, దట్ ఈస్ కాల్డ్ ది NAEP. NAEP అంటే నేషనల్ అసెస్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. NAEP. ఈ NAEPకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, NAEPకి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. $3 trillion స్పెండ్ చేసి కూడా ఈ ఎడ్యుకేషన్, అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నది ఈ పరిధిలోకి రాలేదు. ఆ డిజైర్డ్ అండ్ అచీవ్డ్ మెజర్మెంట్స్, స్టాండర్డ్స్ అచీవ్ చేయలేదు. కాబట్టి ఇవన్నీ అబ్జర్వ్ చేసి అమెరికన్ గవర్నమెంట్ $3 trillion స్పెండ్ చేసిన తర్వాత కూడా మనం ఇది అచీవ్ చేయలేకపోతున్నాం. వరల్డ్లో మనకి అది యాక్చువల్లీ ఒక బ్లాక్ మార్క్ అని చెప్పి ఆయన ఏం చేశాడు, హీ స్టార్టెడ్ implementing stringent and stricter educational policies. అందుకనే పేరెంట్స్ కానీ గైడ్ లైన్స్ ఇచ్చారు, స్టూడెంట్స్ కానీ గైడ్ లైన్స్ ఇచ్చారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా రీవ్యాంప్ చేశారు. తర్వాత అటెండెన్స్ ఇస్ యాక్చువల్లీ మస్ట్ అని చెప్పన్నారు. తర్వాత ఇండియా అది గ్రేడింగ్ ఉంటుంది అక్కడ. ఇట్స్ నాట్ లైక్ వాట్ ఇండియన్ సిస్టమ్ వీ హ్యావ్. ఈ గ్రేడింగ్స్లో ఏంటి అంటే సో మెనీ అవర్స్ హ్యావ్ టు బి కంప్లీటెడ్. ఇవన్నీ కూడా ఈ పాలసీస్ అన్నీ కూడా ఆ NAEP పరిధిలోకి రావాలని చెప్పి, ఒక వరల్డ్ స్టాండర్డ్ మెజర్మెంట్లో ఉండాలని చెప్పి ఈ పాలసీస్ తీసుకోవడం జరిగిందండి. ఐ డోంట్ థింక్ వాట్ ట్రంప్ హెస్ డన్ ఇస్ రాంగ్, ఆర్ ఐ డోంట్ థింక్ దట్ హీ స్టాండ్స్ ఎట్ కమిటింగ్ అ మిస్టేక్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఓవరాల్గా చూసుకుంటే చదివే స్టూడెంట్స్, ఇండియన్స్ కానివ్వండి, బంగ్లాదేశీస్ కానివ్వండి, వేరే ఎనీ అదర్ కంట్రీ నేషనల్, అక్కడికి వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో వాళ్ళు భాగస్తులు అక్కడ డిగ్రీలు సంపాదించుకుంటే వాళ్ళకి మంచి హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది. దాంతో ఉద్యోగాలు అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ NAEPలో రావాలని చెప్పి ఈ పాలసీస్ అన్ని, అదే తప్ప వేరే ఇంకేమీ లేదు. అంటే సార్ ట్రంప్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ పైన ఉక్కుపాదం అన్నారు. వేరే దేశస్తులు ఎవరు మా దగ్గర వచ్చి ఉండకూడదు. మరి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పీపులే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు ఎగనెస్ట్ గా ఉన్నారు. కమింగ్ టు మళ్ళీ బర్త్ రైట్ సిటిజన్షిప్, ఒకటి స్టే ఆర్డర్ ఇచ్చింది కోర్ట్ అని చెప్తున్నారు. మరి అది ఇంకా రన్నింగ్ లోనే ఉంది, అది ఇంప్లిమెంట్ అవుతుందా అసలు? మరి అప్పటి వరకు మన వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ సడన్ గా డెసిషన్ వస్తే ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఇది 150 సంవత్సరాల నుండి నడుస్తుంది సార్ అన్నట్టు. గత ప్రెసిడెంట్లు అందరూ కూడా 2 టర్మ్స్ చేశారు చాలా వరకు. ఎవరు కూడా దాన్ని టచ్ చేయలేదు. టచ్ చేస్తే 1133 kilowatts ఉంటుంది పవర్ ట్రాన్స్ఫార్మర్. సో ఇప్పుడు ఈయన సైన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ రిలీజ్ చేసినంత మాత్రం అది యాక్సెప్ట్ చేయాలని లేదు. లాట్ ఆఫ్ డిబేట్ గోయింగ్ అని, అందుకని కోర్టు స్టే ఇచ్చింది. మన ఇండియాలో కూడా చూసాం, సీఎం కూడా ముట్టుకాయలు పెట్టింది కోర్టు అని అంటారు. అగెన్స్ట్ పబ్లిక్ నోబడీ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే 150 years అంటే ఎంతమంది అంటే ఎవ్రీ 4 years ఒక ప్రెసిడెంట్ మారుతూనే ఉన్నాడు. ఒకటి. రెండోది, ఆయనకి తెలియంది ఏంటంటే మనల్ని తీసేయడం వల్ల ఆయనకి ఖర్చు పెరుగుతుంది కానీ తగ్గదు. బికాజ్ వీఆర్ వర్కింగ్ ఎట్ 80% లెస్ కాస్ట్, 70% లెస్ కాస్ట్. సో దానివల్ల చాలా ఆయన అందుకని నన్ను ఏం చేశాడు, ఒక 10 leadersని ఫామ్ చేసి ఆ లీడర్ని ఒక్కొక్కరు 100-1000 మంది డెవలప్ చేయమని ఇంటర్నల్గా చెప్పాడు.
అట్లానే ఎక్స్పోర్ట్స్ చేసేవి కూడా కండిషన్ పెట్టాడు. బయట నుంచి తేవద్దు, మనం ఇక్కడే డెవలప్ చేసుకుందాం అన్న కండిషన్ పెట్టాడు. ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడ అమెరికాలో పిల్లల కంటే మాత్రం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వము అనేది మీరు మాట్లాడుతున్నారు. బర్త్ టూరిజం, వీసా లక్కీ డ్రా ట్రిప్లో మార్చారు, అట్లా వీసా ప్రాసెస్లో మార్చారు, ఫీజులు డిఫరెంట్గా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే కనుక ఓవరాల్ ట్యాక్సెస్, లేటెస్ట్ సబ్జెక్ట్ అంటే ట్యాక్సెస్. ఆయన నాకు తెలిసి టీవీలో చూశాను, హైయెస్ట్ పవర్ ఉన్న మనిషి ఎవరైనా అమెరికన్ ప్రెసిడెంట్. ఆ పొజిషన్ ఎవరు ఆయనకంటే ఐ థింక్ బిగ్గెస్ట్ పొజిషన్ లేదు. ఆయన అక్కడ తుమ్మితే మనం ఇక్కడ తుమ్మాలి, నరేంద్ర మోడీ ఇక్కడ తుమ్మితే చంద్రబాబు గారు రవీంద్ర రెడ్డి ఇక్కడ తుమ్మాలి. సో ఆయన ఏంటంటే ఈజ్ క్లియర్లీ నోస్ నెక్స్ట్ టైం ఈ కెనాట్ బికమ్ ప్రెసిడెంట్ ఎదర్ వే, ఏజ్ వైజ్ కూడా కాదు, టర్మ్ వైజ్ కూడా కాదు. సో 2 టర్మ్స్ కూడా ఎక్కువ చేయలేరు, నాట్ ఎలిజిబుల్. అయితే ఆయన ఇందా సార్ చెప్పినట్టు ఆయన తప్పు చేసాడు అంటలేదు, మనకు తప్పని, ఆయన దేశ ప్రకారం ఆయన కరెక్ట్. బట్ మనకు ఆల్రెడీ ఇన్ని సంవత్సరాలు యూజ్ అయ్యాం కాబట్టి మనకి తప్పు అనిపిస్తుంది. పచ్చగా కానీ పచ్చగా అనిపిస్తాయి. అంటే సార్ ఇప్పుడు ప్రెసెంట్ మరి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి కానీ ఇంకా వెళ్ళాలి, అబ్రాడ్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలని చాలా మంది, అమెరికా అనగానే వీసా వచ్చింది అంటే అమ్మో నేను ఇంకా అమెరికా వెళ్ళిపోయాను, నేను సెటిల్ అయిపోయిన నా లైఫ్ బిందాస్ అనుకుంటారు కదా. మరి అలాంటి వాళ్ళకే కానీ స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి మరి ముఖ్యంగా ఏం చెప్తారు సార్ మీరు? ఒకటండి, అంటే ట్రంప్ గారు తీసుకున్నాకంటే ప్రెసిడెంట్ అయ్యాక ఇమిగ్రేషన్ పాలసీస్ అన్నీ కూడా చాలా స్ట్రింజెంట్ చేశారు. రెండోది ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా రీవ్యాంప్ చేశారు. కానీ ఇంకొకటి, ఒకవైపు ఇట్లా చేస్తూ ఇంకొక వైపు ఒక 10 కంట్రీస్కి వీసా ఫ్రీ ఎంట్రీ టు ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి ఒకటి ఇచ్చారు. ఇన్నేళ్ళు ఇండియన్స్కి ఒక టూరిస్ట్ వీసా దొరకడం కూడా కష్టం. ఒక సంబడి వాంట్స్ టు గో విజిట్ అమెరికా ఆన్ టూరిస్ట్ వీసా, మీరు అమెరికన్ కాన్సులేట్కి వెళ్తే మీకు ఈజీగా వీసా దొరికేది కాదు. దాని వెనకాల ఎంతో స్క్రూటినీ ఉండేది. దాంట్లో మోస్ట్లీ 50 to 60% యాక్చువల్లీ రిజెక్షన్సే ఉండే. ఫార్మ్ 164B ఇవన్నీ దే యూస్ టు రిజెక్ట్ ఇట్. ఇప్పుడు ఏం చేశారంటే 10 నేషన్స్కి వీసా ఫ్రీ ఎంట్రీ చేశారు. ఆ 10 నేషన్స్లో ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద కంట్రీస్ అండి. ఎన్నో ఏళ్ళ తర్వాత ఇండియాకి ఆ స్థానం దక్కిందండి. సో వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్స్, వీఆర్ ప్రౌడ్ టు సే దట్ we have an entry-free visa to United States of America. ఇండియా ఉంది, మలేషియా ఉంది, సింగపూర్ ఉంది, తర్వాత కొన్ని ఏషియన్ కంట్రీస్ లైక్ వియట్నాం, కంబోడియా, ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయండి. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ వాట్ ట్రంప్ హెస్ డన్. ఒకవైపు ఈ పాలసీస్ అన్నీ చేస్తూ ఇంకోవైపు వీసా ఫ్రీ ఎంట్రీ. మనం క్వశ్చన్ వేసుకుంటే వీసా ఫ్రీ ఎంట్రీ ఎందుకు అంటే దట్ ఈస్ ఓన్లీ ఫర్ టూరిస్ట్ వీసా, రెవెన్యూ పంపింగ్ చేయడానికే అమెరికాకి. మీరు ఇందాక సార్ చెప్పినట్టు ఈ ఇమ్మిగ్రేషన్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళందరినీ కూడా డిపోర్ట్ చేస్తే రెవెన్యూ తగ్గిపోయింది. ఈ విధంగా రెవెన్యూ పంప్ చేసుకోవాలని చెప్పి ఫర్ ద ఇయర్ 2025 టిల్ December 2025 ఇండియా, మలేషియా, సింగపూర్ అండ్ మెనీ ఫ్యూ 7 other కంట్రీస్ కూడా, మోస్ట్లీ ఏషియన్ కంట్రీస్ అండి, ఏషియన్ కంట్రీస్ అన్నిటికీ కూడా వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళాలా లేదా అంటే ఎడ్యుకేషన్ పాలసీ ఇందాక మనం అనుకున్నట్టు NAEPలో ఆ స్టాండర్డ్ మెజర్మెంట్ ఉంది అని చెప్తున్నారు కాబట్టి, అది అచీవ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా ఐ అడ్వైజ్ అండ్ రికమెండ్ ఆల్ ది ఇండియన్ స్టూడెంట్స్ టు స్టిల్ గో అండ్ స్టడీ దేర్ అండి, సో దట్ యూ విల్ అచీవ్ ది హైయెస్ట్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్. ఇంకో పాయింట్ ఐ వాంట్ టు యాడ్, ఇండియాలో ఇప్పుడు ఈ కండిషన్స్ వల్ల ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన దగ్గర నుండి there is a analysis done by somebody, 50,000 crores are saved by Indians. ఎందుకంటే వాళ్ళు పంపించడానికి ఇష్టపడట్లేదు. అక్కడికి వెళ్ళాక అయోమయంలో ఉంటాడు, జాబ్ ఉంటుందా రాదా, యూనివర్సిటీ ఫ్లైట్ దిగాక రిసీవ్ చేసుకుని ఎవరైనా వస్తారా లేదా, అదొకటి. రెండోది, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు అడుగుతున్న, ఢిల్లీలో కొన్ని రోజులు వర్క్ చేసాను. ఫ్రమ్ దేర్ వీ వాంటెడ్ టు గో టు జర్మనీ. నేను మా బాస్ ఇద్దరం అప్లై చేసాం ఒకే రోజు. మా బాస్ 10 సార్లు వెళ్ళి వచ్చాడు జర్మనీకి, నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. నాకు వీసా వచ్చింది, ఆయనకి వీసా రాదు. అంటే ఇందాక అడిగే క్వశ్చన్, అడిగే 3-4 క్వశ్చన్లు మనం చెప్పే ఆన్సర్లో రివర్స్ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ గివింగ్ ఏ కన్విన్సింగ్ ఆన్సర్, దట్ అందుకని లైఫ్ ఈజ్ మ్యాథమెటిక్స్ అంటాను. లైఫ్ ఈజ్ నాట్ కెమిస్ట్రీ అని ఒక యాంగిల్లో, మ్యాథమెటిక్స్ ఎందుకంటే ఎవ్రీ ప్రాబ్లం, ప్రతి మానవుడికి ప్రతి ఇంటికి ఒక కన్నీటి కథ ఉంటుంది, కొడుకో కూతురో భార్యో ఎవరో ఒకరు. ఓకే, బట్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం రోజా గారు జట్టగా బండి చూసాను సొల్యూషన్. అది ఎందుకు చెప్తానంటే అది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచిస్తాం, అండర్ ఎస్టిమేట్ వేసుకుంటాం. కీడెంచి మేలంచి కరెక్ట్గా అన్నిట్లో ఎంచితే ముందుకు వెళ్ళలేం మనం, అవునా కదా? ఇక్కడ అది తెలుసుకోవాలంట జనాలు అనేది. ఇండియన్ పేరెంట్స్ ఆల్రెడీ మెంటల్లీ ప్రిపేర్డ్ దట్ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడదు. ఇక్కడ కూడా ఇండియాలో కూడా అన్ని, మా అబ్బాయి కూడా వెళ్ళమంటే వెళ్ళనంటాడు అమెరికా. ఎందుకు వెళ్ళాలి, నేను ఇండియాలోనే వస్తాను, అంత సాలరీస్ ఇక్కడే వస్తున్నాయి కదా,
అక్కడికి వెళ్ళి ఎప్పుడు తీసేస్తాడు దినదిన. మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, స్కూల్ మేట్స్ 25-30 years, వాళ్ళు పర్లేదు లేటెస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎస్ అందుకని ట్రంప్ అనేది ఆయన ప్రకారం చేసుకుపోతాడు. కొన్ని యాక్సెప్ట్ అవుతాయి, కొన్ని యాక్సెప్ట్ కావు. ఏదేమైనా కొద్ది రోజులు మనం కూడా తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఉంటే ఇట్స్ బెస్ట్ అంటారు. అంటే ఒక విధంగా కరెక్ట్ అండి, ఎందుకంటే అన్స్కిల్డ్ పీపుల్ వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎస్ దే ఆర్ మేనేజింగ్. ఎస్ ఇప్పుడు కన్సల్టెంట్ 2 రకాలు ఉంటాయి, అంతకుముందు మాట్లాడడం మీకు గుర్తుంటే. ఎస్ ఒక కన్సల్టెంట్ క్యాండిడేట్ దగ్గర తీసుకుంటాడు డబ్బులు, ఒక కన్సల్టెంట్ కంపెనీ దగ్గర యూనివర్సిటీ దగ్గర తీసుకుంటాడు. ఎస్ ఎస్ ఎవరైతే క్యాండిడేట్ దగ్గర తీసుకుని ఇల్లీగల్, ఎందుకంటే వాడికి అర్హత ఉండదు. అమీర్పేటలో 5,000 ఇచ్చి కోర్స్ చేస్తాడు, నాకు ఐనో జావా ప్లస్ ఐనో చాట్ జీపీటీ ఐనో ఏ అంటాడు. 1 monthలో ఏమొస్తుంది, 1-2 monthsలో ఏమొస్తుంది, ఏమీ రాదు, జస్ట్ ఏదో. అదే యూనివర్సిటీ ఇచ్చిన ఈ క్యాండిడేట్ని మంచి క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తాడు. దెర్ ఇస్ 2 options. ఎస్ ఎక్కడైతే ఒక కన్సల్టెంట్ క్యాండిడేట్ తీసుకుంటే క్యాండిడేట్స్ బిలో స్టాండర్డ్స్ ఉంటారు నా ప్రకారం, వాళ్ళు తీసేయడమే బెటర్. ఎందుకంటే వాళ్ళ మిగతా ఇండియన్స్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. బట్ ఎవరైతే క్వాలిటీ స్కిల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు వెళ్ళడం బెటర్. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు కూడా జాగ్రత్త పడి అవన్నీ ఉంటేనే వెళ్ళాలి అనేది మైండ్లో కూర్చోబెట్టాడు ట్రంప్ గారు. అయితే ఎస్ ఆయన ఎంతకాలం ఉంటే ఆయన ఉన్నంతకాలం అయితే బండి నడుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సాల్మన్ రాజు గారు అండ్ నంది రామేశ్వరం గారు. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ.